హాయ్ అండి, వెల్కమ్ టు 7 H's ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ ఏదంటే టోర్నమెంట్స్. ఈ లెసన్ ఎందుకు ఫస్ట్ చెప్తున్నానంటే మనకి పెడగాలజీ నుంచి 20 మార్కులకి వస్తుంది. మొత్తం టోటల్ 100 మార్క్స్ అంటే దాంట్లో 20 మార్కులకి పెడగాలజీ నుంచి వస్తుంది. ఈ పెడగాలజీలో ఎక్కువ బిట్లు వచ్చే అవకాశం ఉండే సబ్జెక్ట్ ఏదైనా ఉన్నది టోర్నమెంట్స్. దీని నుంచి మొన్న ఏపీ మెగా డిఎస్సి 2025లో జరిగినటువంటి డిఎస్సిలో పేపర్లో ఎస్ఏపీ ఎగ్జామ్లో 5 బిట్లు ఇవ్వడం జరిగిందనమాట. మేజర్ టాపిక్ ఒక్క లెసన్ నుంచి 5 బిట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకని ఈ పెడగాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్గా పెడితే 20 మార్కులకి ఒక్క మార్కు కూడా, ఒక 60 మార్కు కూడా పోకుండా 40 బిట్లు ఇస్తే 40 బిట్లు చేసే విధంగా ఉండాలి. అందుకని ఈ టోర్నమెంట్స్ని బాగా నేర్చుకోవాలి. ఈ బిట్టు నాకు వచ్చేసిందిలే అన్నీ నేర్చేసుకున్నాంలే అనుకుంటారు. ప్రతి ఒక్క పాయింట్ పిన్ చూడండి. చెప్తా పోతా ఉన్నప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే చెప్తా ఉన్నాడు, ఇది మనకు వచ్చేసింది కదా అని అనుకుంటారు. కానీ మొత్తం క్లాస్ మొత్తం వినండి, లాస్ట్ దాకా వినండి. లాస్ట్ దాకా వింటే నేను చెప్పేది ఎక్కడెక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాయింట్ మిస్ అయినా కానీ మీరు లాస్ అవుతారనమాట. అందుకని పూర్తిగా చూడండి వీడియోని. ఇప్పుడు టోర్నమెంట్స్ అనే లెసన్ గురించి మాట్లాడుకుందాం. టోర్నమెంట్స్ అంటే ఏంటి? టోర్నమెంట్స్ అంటే ఒక నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం అనేక టీమ్స్ని దాంట్లో పాల్గొనేటట్లు చేసి అనేక టీమ్స్ని ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం పాల్గొనేటట్లు చేసి విజేతని నిర్ణయించడాన్ని టోర్నమెంట్ అంటాం అన్నమాట. అనేక టీమ్స్ని ఒక నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పాల్గొనేటట్లు చేసి విజేతను నిర్ణయించడాన్ని టోర్నమెంట్స్ అంటాం. ఓకే, ఇంతవరకు బాగుంది. అయితే ఈ టోర్నమెంట్స్ని కాంపిటీషన్స్ అని కూడా అంటారు. కాంపిటీషన్స్ అంటే ఏంది? కాంపిటీషన్స్ అంటే పోటీ. ఈ పోటీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే 2 విధానాలుగా చూస్తారనమాట. ఒకటి, ఈ పోటీలు అనేది జరిగే ప్రదేశాన్ని బట్టి ఒక రకంగా ఉంటుంది, పోటీలు జరిగే విధానాన్ని బట్టి ఒక రకంగా ఉంటుంది. జరిగే ప్రదేశాన్ని బట్టి చూసుకున్నట్లయితే జరిగే ప్రదేశం ప్రకారంగా చూసుకున్నట్లయితే 2 రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలు? 2 రకాలుగా ఉంటుంది. కానీ జరిగే విధానం, ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఆ విధానం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ పోటీలు విధానం ప్రకారం మనం చూసుకున్నట్లయితే 4 రకాలుగా ఉంటుందన్నమాట. ఏంటి ఈ పోటీలు అనేది?